హలో వ్యూవర్స్, ఈ రోజు నేను చేదు కాకరకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు చిదిపేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపును ఫ్రై చేస్తున్నాను. పోపు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్నగా చాప్ చేసేసి ఆనియన్ ముక్కల్ని 3 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి కూడా వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతితో పిండినట్లయితే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. మనం ముందుగా కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి ఉంచడం వల్ల ఇలా కాకరకాయల నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇలా వాటర్ రావడం వల్ల కాకరకాయలు ఉన్న చేదు అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా పిండేసి పాన్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో కాకరకాయలో నుంచి. ఈ కాకరకాయ రసాన్ని డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని అలా మగ్గించాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మరలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించాలి. నెక్స్ట్ 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కొద్దిగా చింతపండు పులుపుని యాడ్ చేస్తున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. అలానే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి లో ఫ్లేమ్లోనే ఈ కర్రీని ఉడికించాలి. నెక్స్ట్ 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే కూర అనేది దగ్గరికి పడింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను బెల్లం పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లోని షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం పౌడర్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేయడం వల్ల అన్ని టేస్ట్లు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఏది కూడా మనకి ఎక్కువగా తెలియదు. అంటే తీపి, పులుపు, చేదు టేస్ట్లు ఈక్వల్ గా ఉంటాయి. కొద్దిగా కాకరకాయ కూరతోనే ఎక్కువ అన్నం కూడా కలుస్తుంది. చేదు ఇష్టపడిన వారు ఎవరైనా సరే ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.